హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఇడ్లీలతో చట్పట ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కరివేపాకు పొడి, ఇందులో చాట్ మసాలా వేసి సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 2-3 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఇవి మార్నింగ్ చేసుకున్న ఇడ్లీలు ఒక 2 అవర్స్ అన్నా చల్లబడాలి. ఇడ్లీలు చేసినాక ఒక 2 అవర్స్ తర్వాత అయితే ఇలా పొడి పొడిగా వస్తాయి ఇడ్లీలు. మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. మినిమం ఒక 2 అవర్స్ చల్లబడితే పొడి పొడిగా వస్తుంది. ఇట్లా కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీల పొడి వేసుకోవాలి. నేనైతే ఒక 5 ఇడ్లీలు వేసాను. దీన్ని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక కరివేపాకు పొడి, మనం కారం వేసి చేసుకుంటాం కదా అన్నంలోకి, ఇది కరివేపాకు పొడి, కొంచెం చాట్ మసాలా, ఒక 1.5-2 స్పూన్స్ కరివేపాకు పొడి, ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా, కొంచెం ఉప్పు, ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకోవాలి. మనకు కరివేపాకు పొడిలో కారం ఉంటుంది, చాట్ మసాలాలో కారం ఉంటుంది కాబట్టి మనం ప్రత్యేకంగా ఇంకా మళ్ళీ కారం అయితే వేయక్కర్లేదు. కానీ కొంచెం స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు ఒక 1/2 చెంచా కారం కూడా ఇప్పుడే వేసుకోవచ్చు. చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేడెక్కనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఇలా వేడెక్కితే సరిపోతుంది. మనకు చట్పట జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. మనం ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక కానీ ఈవినింగ్ లైట్గా తినొచ్చు, లేదంటే నైట్ డిన్నర్ లాగా కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకోవాలి. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. చట్పట ఇడ్లీ రెడీ.